అందరికీ నా వందనాలు. కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, దేవుని సేవ చేసేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, నిర్దోషంగా ఉండి పరిశుద్ధంగా ఉండి సేవ చేసే వారంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడంట. ఎంత పరిశుద్ధంగా ఉంటే మన పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని మంచిగా వాడుకునేవాడిగా ఉంటాడంట. అందుకే దేవుడు అంటాడు, ఎవరైతే నిర్దోషమైన మార్గంలో నడిచేవారుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధమైన మార్గంలో నడిచేవారుగా ఉంటారో వారు దేవునికి పరిచారకులు అవుతారంట. దేవుని సేవ చేసేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు 101వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. దేవుడు ఇక్కడ ఏమంటే, నిర్దోష మార్గమందు మనం ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే మన పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. మన నీతిని బట్టి మన యథార్థతను బట్టి దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని సేవ చేసేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు కుటుంబ సభ్యుల మధ్య మంచి పేరు కలిగి ఉండాలంట. ఒకవేళ పురుషుడు సేవ చేసినా కానీ స్త్రీ సేవ చేసినా కానీ వారి ఇంట్లో మంచి సాక్ష్యం పొందిన వారే ఉండాలి అని చెప్తున్న దేవుడు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, సంఘం వెలుపట వారు మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని సేవ చేసేవారు కుటుంబంలోని మంచి సాక్షి లేకుండా ఉండేవారంగా ఉంటే, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మంచి సాక్ష్యం లేని వారంగా ఉండేవారంగా ఉంటే, సంఘం వెలుపట గ్రామంలోని మంచి సాక్ష్యం లేని వారంగా మనం ఉంటే మనకు అవమానాలు, నిందలు ఎదురైతే అంటాడు దేవుడు. దేవుని సేవ చేసే వారంగా ఉంటే అలా ఉండి మంచి సాక్ష్యం లేని వారై ఉండి మనం దేవుని సేవ చేసే వారంగా ఉంటే అందరూ మనల్ని హెచ్చరిహేళన చేసేవారుగా ఉంటారు. మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు. వీరు దేవుని సేవ చేస్తున్నారు కానీ వీరు సాక్ష్యం మంచిది కాదు అనేవారుగా ఉంటారు. అందుకే మన సాక్ష్యం మంచిగా ఉండాలంట. దేవుని సేవ చేసేటప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు మనకు మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలంట. మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన గ్రామస్తులు కానీ, సంఘం వెలుపట వారు కానీ మనకు మంచి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలంట. అలా ఉండి దేవుని ఎదుట కూడా మంచి సాక్ష్యం పొందిన వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుని ఎదుట కూడా మంచి సాక్ష్యం పొందిన వారమై ఉండే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, మనం మంచి సాక్ష్యం కలిగి ఉండే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే, సంఘం వెలుపట కుటుంబ సభ్యుల ఎదుట, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఎదుట మన దేవుని దృష్టిలోని మంచి సాక్ష్యం పొందిన వారంగా ఉండి దేవుని సేవ చేసే వారంగా ఉంటే మనం అవమానాల పాలు కాకుండా, నిందల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, కష్టాల పాలు కాకుండా ఉండేవారంగా ఉంటాం. మనం కుటుంబ సభ్యుల మధ్య మంచి సాక్ష్యం లేని వారంగా ఉండి, సంఘం వెలుపట మంచి సాక్ష్యం లేని వారంగా ఉండి, గ్రామంలోని మంచి సాక్ష్యం లేని వారంగా ఉండి, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య మంచి సాక్ష్యం లేని వారంగా ఉండి, దేవుని ఎదుట మంచి సాక్ష్యం లేని వారంగా ఉండి
మనం సేవ చేసే వరంగా ఉంటే మనం అవమానాలు మన అవమానాల పాలయ్యే వరంగా ఉంటాం, నిందల పాలయ్యే వరంగా ఉంటాం, శ్రమల పాలయ్యే వరంగా ఉంటాం, కష్టాల పాలు అయ్యే వరంగా ఉంటాం. అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు, అందరూ మనల్ని దూషించేవారుగా ఉంటారు. అందుకే మంచి సాక్ష్యం కలిగి మనం దేవుని సేవ చేసే వరంగా ఉంటే మనం అవమానాల పాలు కాకుండా, నిందల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, కష్టాల పాలు కాకుండా, బాధల పాలు కాకుండా మనం ఉండే వరంగా ఉంటాం. దేవుడు మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి దేవుడు తన సేవకు వాడుకునేవాడిగా ఉంటాడంట. మనలో ఎంత పరిశుద్ధత ఉంటే, మనలో ఎంత నీతి ఉంటే, మన నీతిని బట్టి దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడంట. అందుకే దేవుడు అంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవుడు ఎక్కడ ఏమంటే, మన ఇంట్లోని ఉండే వస్తువులు కొన్ని విలువైనవి ఉంటాయి. బంగారాన్ని, వెండిని వాటిని ఘనమైనవిగా ఎంచే వారంగా ఉంటాం. మన ఇంట్లో బంగారాన్ని కానీ, వెండిని కానీ మన ఇంట్లో అవి ఉన్నట్లయితే వాటిని ఘనంగా ఎంచే వారంగా ఉంటాం. వాటిని ఘనంగా ఎంచి వాటిని జాగ్రత్తగా దాచుకునే వారంగా ఉంటాం. ఘనహీనమైన వస్తువులను, మామూలు వస్తువులను మామూలుగా దాచిపెట్టే వారంగా ఉంటాం. ఇంట్లో మామూలు సామాన్లు, తక్కువ రేటు సామాన్లను మామూలుగా దాచిపెట్టే వారంగా ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం ఎంత నీతిగా బ్రతికితే, ఎంత పరిశుద్ధత కలిగి జీవించే వారంగా ఉంటే దేవుడు మన నీతిని బట్టి అంత తన సేవకు బలంగా వాడుకునేవాడిగా ఉంటాడు మనల్ని. మన సాక్ష్యం దేవుని ఎదుట మంచిగా ఉన్నప్పుడు, మన సాక్ష్యం దేవుని ఎదుట బంగారం లాగా, వెండిలాగా ఉన్నప్పుడు, ఘనమైనదిగా మన సాక్ష్యం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. ఒక బంగారం లాగా, ఒక వెండిలాగా, ఘనమైన పాత్రలాగా దేవుడు మనల్ని సేవకు వాడుకునేవాడిగా ఉంటాడు. కొన్ని మన ఇంట్లో ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, తక్కువ రేటు పాత్రలు ఉంటాయి. దేవుడు అంటాడు, మన స్థాయికి తగ్గట్టు, మన పరిశుద్ధత తగ్గట్టు దేవుడు మనల్ని సేవకు వాడుకునేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవుడు ఇక్కడ ఏమంటాడు, మనం తక్కువ రేటు, మన ఇంట్లో తక్కువ రేటుతో కొన్న సామాన్లని మనం వాడుకుంటూ ఉంటాం. బంగారం, వెండి మనం కొనుక్కునే వరంగా ఉంటే ఆ బంగారాన్ని, వెండిని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వరంగా ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం బంగారం లాగా, వెండిలాగా ఉంటే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. మనం ఘనహీనంగా ఉండే వరంగా ఉంటే మనల్ని దేవుని సేవకు మనల్ని మామూలుగా వాడుకునేవాడిగా ఉంటాడు. మన ఇంట్లో బంగారాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకునే వారంగా ఉంటాం. వెండిని కానీ, బంగారాన్ని కానీ చాలా జాగ్రత్తగా వాడుకునే వారంగా ఉంటాం. ఇంట్లో చాలా జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉంటాం. ఇంట్లో చాలా జాగ్రత్తగా దాచిపెట్టే వారంగా ఉంటాం. వెండి కానీ, బంగారం కాకుండా మామూలుగా ఉన్న వాటిని మనం మామూలుగా వాడుకునే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, మనం బంగారం లాగా, వెండిలాగా ఉంటే దేవుడు మనల్ని తన సేవకు ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. మనం ఘనహీనంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలోని దేవుడు మనల్ని ఘనహీనమైన పాత్రలుగా
దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. మనం ఘనమైన పాత్రలుగా మనల్ని దేవుడు వాడుకోవాలి అంటే మనం బంగారంలాగా వెండిలాగా మనం జీవించే వరంగా ఉండాలి. దేవుని ఎదుట ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. దేవుడు అందుకే అంటున్నాడు, మనల్ని ఘనమైన పాత్రలుగా వాడుకోవాలి అంటే ఎంతో పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే దేవుని దృష్టిలోని మంచి ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు అంటాడు, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యాజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఏంటంట, మనం ఎంత నీతిగా బ్రతికితే, ఎంత పరిశుద్ధంగా బ్రతికితే అంత ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని తన సేవకు వాడుకునేవాడుగా ఉంటాడంట. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎవడైనాను వీటిలోని చేరక తను తాను పవిత్రపరచుకునేటగా వాడు పరిశుద్ధపరచబడి యాజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. స్కూల్లో చదివే పిల్లలకు వేరే ఘనత ఉంటుంది, చదువు చెప్పే టీచర్లకు ఎక్కువ ఘనత ఉంటుంది. స్కూల్లో చదివే పిల్లలకు తక్కువ ఘనత ఉంటుంది, చదువు చెప్పే టీచర్లకు ఎక్కువ ఘనత ఉంటుంది. ఈ లోకంలోని మంచి మంచి ఉన్నతమైన జాబుల్లో పనిచేసే వారిని, ఎక్కువగా డబ్బు సంపాదించే వారిని ఎక్కువగా మనం గణపరిచే వారంగా ఉంటాం. మామూలు ఉద్యోగాల్లో పనిచేసే వారిని మనం మామూలుగా గణపరిచే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, మనల్ని కూడా తన సేవకు వాడుకోవాలి అంటే ఘనమైన పాత్రలుగా మనం ఉండాలి. దేవుని దృష్టిలోని మంచి సాక్ష్యం పొందిన వారంగా ఉంటే దేవుడు మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకునేవాడిగా ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.